అందరికీ నమస్కారం. పాఠశాల విద్యాశాఖ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ along with my colleagues, Commissioner School Education, SPD సమగ్ర శిక్ష, అలాగే మా డైరెక్టర్ టెక్స్ట్ బుక్ ప్రెస్. ఈరోజు 2020-21వ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాల పంపిణీ గురించి కొంత క్లారిటీ ఇవ్వడానికి మేము రావడం జరిగింది. గత 2-3 నెలల నుంచి నాడు నేడు ప్రోగ్రామ్ క్లోజర్ సంబంధించి, ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయమే, మార్చ్ 31కి నాడు నేడు క్లోజ్ చేయాలి. అందుకని మా టీం అంతా గత 3 నెలల నుంచి ఫీల్డ్ విజిట్స్ చేస్తున్నాము, స్కూల్స్కి వెళ్తున్నాము. వెళ్ళిన ప్రతి స్కూల్లో కూడా, అది అర్బన్ ఏరియా కావచ్చు, రూరల్ ఏరియా కావచ్చు, ట్రైబల్ ఏరియా కావచ్చు, మొన్ననే పాడేరు ప్రాంతం ఫీల్డ్ విజిట్ చేసినప్పుడు అక్కడ పాఠశాలలు కూడా చూడడం జరిగింది. ప్రతి పాఠశాలల్లో మేము గమనించింది ఎడిషనల్ ఎన్రోల్మెంట్. ప్రీవియస్ సంవత్సరంతో పోలిస్తే చాలామంది పిల్లలు ఈ సంవత్సరం మన ప్రభుత్వ పాఠశాలకు రావడం అనేది జరిగింది. ఇది కూడా చాలా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకనంటే మన పిల్లలందరూ, పోయిన సంవత్సరం చదివిన పిల్లలందరికీ జగనన్న విద్యా కానుకలో యూనిఫామ్స్ వచ్చాయి. వాళ్ళందరూ యూనిఫామ్స్తో ఉన్నారు. ప్రతి క్లాస్ రూమ్కి వెళ్తే యూనిఫామ్ లేని పిల్లలు కూడా మనకి చాలా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నారు. కొన్ని క్లాసెస్లో 5%, 10% కూడా మనకి ఇటువంటి యూనిఫామ్ లేని పిల్లలు. వాళ్ళందరిని అడిగితే వాళ్ళందరూ చెప్పేది మేము పోయిన సంవత్సరం వరకు ప్రైవేట్ పాఠశాలలో చదివాము, ఈ సంవత్సరం వచ్చామని చెప్పి. ఇట్ ఈజ్ యాక్చువల్లీ మంచి సైన్ ఇది. ఎందుకనంటే గత 2 సంవత్సరాల నుంచి పాఠశాల విద్యాశాఖలో చేపట్టిన అనేక కార్యక్రమాలు, రిఫార్మ్స్, ఇవన్నీ కూడా ప్రజల్లో ప్రభుత్వ పాఠశాలల మీద ఒక నమ్మకం. ఇవాళ 15,715 స్కూల్స్ నాడు నేడు ఫేజ్ 1లో ఫేస్ లిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఆ స్కూల్స్ అన్నీ కూడా మొన్న విజయనగరంలో ఒక మున్సిపల్ ఏరియాలో కలెక్టర్ గారితో ఒక స్కూల్ చూపించడం జరిగింది. ఆ స్కూలు నేను అనుకోవడం ప్రైవేట్ సెక్టార్లో కూడా ఎక్కడ అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ తోటి అటువంటి కలర్ఫుల్ స్కూలు నేను అనుకోవడం నేనైతే ఎక్కడ చూడలేదు. హైయెస్ట్ స్టాండర్డ్స్. అక్కడ కారిడార్స్లో కూడా స్కూల్స్ కన్వర్ట్ చేశారు, అంటే క్లాస్ రూమ్స్ కింద కన్వర్ట్ చేస్తారు, ఎందుకంటే ఎన్రోల్మెంట్ అంత పెరిగింది. సో ఈ విధంగా ఈ ఎన్రోల్మెంట్ పెరగడం వల్ల మీకు ఆ నంబర్లు ఇస్తాం. 14-15 నుంచి ఏ విధంగా మన ప్రభుత్వ పాఠశాలలో ఈ హెచ్చులు కానీ తగ్గు కానీ ఏదైనా ఉంటే ఆ నంబర్లు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం చూసుకుంటే ప్రత్యేకంగా మనకి విపరీతమైన ప్రైవేట్ స్కూల్స్ నుంచి చాలామంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వచ్చారు. ఆల్మోస్ట్ మాకు వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు 43 lakhs అంతే కదా. యా. సో మార్చ్ 6 నాటికి మనం లెక్క వేస్తే ఈసారి మన పాఠశాలలో 45 లక్షల మంది ఇవాళ ఉన్నారు. ఇది ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే 5.26 lakhs
ఎగ్జాక్ట్ నంబర్ చెప్పాలంటే 5,26,484 మంది. ఇది ఊరికనే గాల్లో ఫిగర్ కాదు. పాఠశాల విద్యాశాఖకు సంబంధించి మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అన్ని స్కూల్స్ ఇన్ ద కంట్రీ యూడైస్ అనే ఒక డేటాబేస్ ఉంది. ఆ యూడైస్లో రిజిస్టర్ కావాలి. ఆ నంబరే భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆ నంబర్ బట్టి ఎన్రోల్మెంట్ చెప్తారు. ఇప్పుడు నేను చెప్పిన నంబరు కాగితాల మీద చిట్టీల మీద వేసి ఇచ్చే నంబర్ కాదు, ఇది యూడైస్ నంబర్. ఇవాళ మీరు కూడా ఎవరైనా సరే యూడైస్ ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ నంబర్ చూస్తే ఈ నంబర్లు ఉంటాయి. కాబట్టి ఈ పెరగడం నంబర్ అనేది 5 లక్షలు పెరగడం అనేది మనకి మీ అందరికి తెలిసిన విషయమే. కోవిడ్-19 వలన మన విద్యా సంవత్సరం లాస్ట్ ఇయర్ మనం నవంబర్లో 9th 10th ఓపెన్ చేసాం. 6th 7th ఇవన్నీ కూడా తర్వాత సబ్సిక్వెంట్లీ నవంబర్ డిసెంబర్లో. ఫిబ్రవరి 1st నుంచి ప్రైమరీ స్కూల్స్ మొదలుపెట్టాం. మనకి నార్మల్గా ఈ సంఖ్య అనేది క్లాస్ 1 అలాగే క్లాస్ 1లోనే, ఎందుకంటే అందరూ మూవ్ అవుతారు. అలాగే 6th హై స్కూల్లో 6th క్లాస్ కొత్త ఎన్రోల్మెంట్ అనేది వస్తుంది. కానీ ఇప్పుడు ఈ నంబర్ అంతా కూడా ఎక్కువ శాతం ప్రైవేట్ పాఠశాల నుంచి రావడం వలన మనం ఈ టెక్స్ట్ బుక్ ముద్రణ అనేది ఇట్స్ అ ప్రాక్టీస్, జనరల్ ప్రాక్టీస్. ఏంటంటే టెక్స్ట్ బుక్ ప్రెస్, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ ప్రెస్లో సెప్టెంబర్ నెలలో ఉన్న ఫిగర్ని తీసుకుని ప్రతి సంవత్సరం, ఇది ఆన్వాయితీ, ఒక 5% యాడ్ చేసి పుస్తకాలు ప్రింట్ చేస్తారు నెక్స్ట్ ఇయర్కి. అదేవిధంగా మనం ఈ 2021 విద్యా సంవత్సరానికి కూడా మరి ఆ రోజు 38,97,156 మంది విద్యార్థులు ఉండడం వలన 5% కలుపుకుని 40,92,014 పుస్తకాలు ముద్రించడం జరిగింది. ఎందుకంటే ముద్రణకి పేపర్ కొనాలి, దానికి టెండర్లు పిలవాలి, ప్రింటింగ్ చేయాలి, జిల్లాలకు పంపించాలి, ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ జరగాలి. కాబట్టి మనం లాస్ట్ మినిట్ వరకు ఎన్రోల్మెంట్ చూసి ముద్రణ అనేది ఎప్పుడు జరగదు, ఇది ఆనవాయితీ, ఎప్పుడు జరిగేదే. సో ఆ విధంగా మనం 40 లక్షలతోటి, సుమారు 41 లక్షలతోటి ప్రింట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ నంబరు ఆబ్వియస్లీ బాగా పెరగడం వలన మనకి, నేను ఇంతకు చెప్పినట్టుగా చాలా స్కూల్స్లో ఇంకా పిల్లలకి, చాలామంది పిల్లలకి ఈ టెక్స్ట్ బుక్స్ ఇవ్వలేకపోయాం. ఎందుకంటే మనం జనరల్ ప్రాక్టీస్ ప్రకారం వెళ్ళాము, 40 లక్షలే ప్రింట్ చేశాము. బట్ ఇవాళ స్కూల్స్లో ఉన్నది ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సో వాళ్ళకి ఈ పత్రికా ప్రకటన ద్వారా, ఈ ప్రెస్ మీట్ ద్వారా అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడు ఎడిషనల్గా ఎన్రోల్ అయిన పిల్లలందరికీ కూడా ఆల్రెడీ యాక్చువల్లీ ఈ ప్రక్రియ మొదలుపెట్టాం. మొన్ననే లాస్ట్ మంత్ ఫిబ్రవరిలోనే కమిషనర్ గారు ఈ పెరుగుతున్న ఎన్రోల్మెంట్ దృష్టిలో పెట్టుకుని ఆల్రెడీ ప్రింటింగ్కి ఎంతకి ఇచ్చాం మనం, 3,88,974 అదనంగా ప్రింట్ చేయడానికి మేము ఆల్రెడీ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. 7 కోట్ల రూపాయలు దీనికి కావాల్సిన బడ్జెట్ని కూడా సమగ్ర నుంచి రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ 3,88,000 కూడా సరిపోదు, ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరిగింది కాబట్టి ఆ నంబర్ని కూడా యాడ్ చేసి ఇది ప్రతి ఒక్కరికి ఒక 15-20 రోజుల్లో ప్రతి పిల్లవాడికి, ఇంక్లూడింగ్ ఎడిషనల్ ఎన్రోల్మెంట్, వాళ్ళందరికీ టెక్స్ట్ బుక్స్ అందేటట్టు చర్యలు తీసుకుంటాము. ఎవరు ప్రైవేట్లో పుస్తకాలు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి జగనన్న విద్యా కానుకలో మనం ఇచ్చినట్టుగా
ఈ కొత్తగా వచ్చిన పిల్లలందరికీ కూడా ప్రభుత్వమే పాఠశాల విద్యాశాఖ ప్రింట్ చేసి వారందరికీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బట్ డెఫినెట్లీ లెస్ దాన్ 1 monthలో అందరికీ అందేటట్టు చూస్తాం. అదేవిధంగా ఇప్పుడు సమగ్ర నుంచి నెక్స్ట్ ఇయర్ జగనన్న విద్యా కానుక్కి ఆల్రెడీ టెండర్ ప్రాసెస్ ప్రక్రియ మొదలయ్యింది, ఫైనలైజ్ కూడా అయిపోయాయి. ఇవన్నీ మనం July 1 నుంచి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మొదలు పెడుతున్నాం. July 1కి జగనన్న విద్యా కానుక 2 నెక్స్ట్ ఇయర్ సంబంధించి కూడా మనం మే జూన్ నెలలో మళ్ళీ సెకండ్ రౌండ్ బ్యాగ్స్, యూనిఫామ్, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఇస్తాం. బట్ ఈ విద్యా సంవత్సరం కూడా పిల్లలు ఎవరు గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చిన కొత్త పిల్లలు ఎవరు ఎఫెక్ట్ కాకుండా వాళ్ళకు కూడా ఈ టెక్స్ట్ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది మీ అందరి ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఈ నంబర్ సంబంధించి ఇది ఒకసారి అందరికీ తెలియజేయాలి. ఇంక్రీజ్ నంబర్లు 14-15 బేస్ కింద మనం తీసుకుంటే ఆ రోజు 41,83,441 మంది పిల్లలు ఉన్నారు. సో 15-16కు చూస్తే అది తగ్గింది, 39,000 అయింది, 39 లక్షలు అయింది. అంటే ఒక 25,000 మంది కాదు, 2,59,000 మంది తగ్గారు. 16-17కు వస్తే అది ఇంకా 37 లక్షలకి తగ్గింది, అంటే 1,66,000 మంది తగ్గారు. 17-18కి వస్తే 30,29,000, అంటే ఇంకొక 28,000 మంది తగ్గారు. బేస్ ఇస్ 14-15. 18-19కి వచ్చేసరికి ఫర్దర్గా ఇంకా తగ్గింది, 37,20,988, అంటే ఇంకొక 8,000 మంది తగ్గారు. 19-20 మళ్ళీ రైజ్ అవ్వడం మొదలుపెట్టింది, 38,17,360, అంటే ఒక 96,000 మంది పెరిగారు. ఈ సంవత్సరం 2021 చూస్తే 43 లక్షల పెరగడం జరిగింది. అంటే మ్యాసివ్ ఇంక్రీజ్ ఆఫ్ ఆల్మోస్ట్ 45,03,441కి చేరింది. సో ఇదంతా కూడా ఈ నంబర్స్ చూస్తే ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో గత 2 సంవత్సరాల్లో తీసుకున్న ఈ సమగ్రమైన మార్పులు, రిఫార్మ్స్, బేసిక్లీ రిఫార్మ్స్, టెక్స్ట్ బుక్స్లో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజన్లో కానీ, ఈ గోరుముద్ద మిడ్ డే మీల్ కూడా మీ అందరికి తెలుసు, కంప్లీట్ మెనూ చేంజ్ చేశారు. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వీటిలో పెంచడం వలన దీని ఓవరాల్ ఎఫెక్ట్ ఈ నంబర్స్ ద్వారా తెలుస్తుంది. నేను మరి ఒకసారి మీ అందరికీ క్లారిఫై చేసేది, ఈ నంబర్లు నేను చెప్పే నంబర్లు కావు, మా కమిషనర్ చెప్పే నంబర్లు కావు, ఇవి యూడైస్ నుంచి తీసుకునే నంబర్లు. మీరందరూ కూడా ఇవి క్రాస్ చెక్ చేయొచ్చు. ఈ నంబర్లన్నీ యూడైస్ ప్లాట్ఫామ్లో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిన ఆ ప్లాట్ఫామ్లో ఈ నంబర్లన్నీ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ. మా వైపు నుంచి దిస్ ఇస్ ది క్లారిఫికేషన్. మీరు ప్రెస్ వాళ్ళకి ఏమన్నా ప్రశ్నలు అడగాలనుకుంటే దయచేసి అడగచ్చు. అదే ఇప్పుడు అకాడమిక్ ఇయర్ సంబంధించి ఇంకొక 3-4 నెలలే ఉంది. మార్చిలో ఉన్నాం మనం, ఏప్రిల్, మే, జూన్కి పూర్తవుతుంది. బట్ అకాడమిక్ ఇయర్ ఎఫెక్ట్ కాకుండా టెక్స్ట్ బుక్స్ ఇస్తాము. నేను ఇందాక చెప్పినట్టుగా బై జూలై మొత్తం కిట్టు పిల్లలందరికీ, సెకండ్ కిట్ అందరికీ చేరుతుంది. ఆ సెకండ్ కిట్లో వీళ్ళందరూ ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉంటారు. అమ్మఒడికి సంబంధించి చాలా నిర్దిష్టమైన ఫీడ్బ్యాక్ మెకానిజము, తర్వాత గ్రీవెన్స్ మెకానిజం పెట్టడం జరిగింది. అది
రాని వాళ్ళందరికీ చాలా అవకాశాలు. ఇది 3 సార్లు సోషల్ ఆడిట్ కొరకు గ్రామ సచివాలయంలో లిస్టులు పెట్టడం జరిగింది. పేరెంట్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. ముఖ్యంగా 7 వ్యాలిడేషన్ స్టెప్ 7 పాయింట్ వ్యాలిడేషన్లో 7 స్టెప్ వ్యాలిడేషన్లో రీజన్తో సహా ఇచ్చాం. ఏ రీజన్ వలన వాళ్ళు అర్హత కోల్పోతున్నారని ఆ ప్రత్యేకమైన రీజన్కి ఒక ప్రాసెస్ కూడా జిల్లా స్థాయిలో పెట్టారు. అది 4 వీలర్ సంబంధించి, ఎలక్ట్రిసిటీ బిల్ సంబంధించి, ల్యాండ్ సంబంధించి. సో ఆ వచ్చినవన్నీ మేము క్లియర్ చేశాము. రానివి మరి మళ్ళీ అవకాశం ఉంది వాళ్ళకి. ప్రతి పేరెంట్ కూడా వాళ్ళకి రీజన్ కూడా చెప్తున్నాం కాబట్టి దే క్యాన్ మళ్ళీ సబ్మిట్ చేయొచ్చు. చూస్తాం, అదే మేము చెప్పాం కదా. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ ఫిగర్స్ తీసుకుంటాము ఎన్రోల్మెంటు. అదే చూస్తాం. ఇప్పుడు ఈసారి కరెక్ట్గా అంచనాలు వేసి పిల్లలకి ఇబ్బంది లేకుండా ఎంత పెంచాలా అనేది చూసుకుని అంత ఆ నంబర్ ద్వారా టెక్స్ట్ బుక్ ప్రెస్కి ఆర్డర్ ఇస్తాం. ఏదండి? యా, దట్ వాజ్ ది అనౌన్స్మెంట్. జియో ప్రకారం లాస్ట్ ఇయర్ జియో ఇష్యూ చేసినప్పుడు 1 to 6th అన్నాము. ఎవ్రీ సబ్సిక్వెంట్ ఇయర్ 7th, 8th, 9th, 10th. సిబిఎస్ఈకి సంబంధించి నేరుగా సిబిఎస్ఈ సంస్థతోటి ఇప్పుడు మేము డిస్కషన్ మొదలుపెట్టాము. యాక్చువల్గా సిబిఎస్ఈ అక్రిడిషన్ అనేది 9th, 10th మాత్రమే ఫార్మల్ అక్రిడిషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. 8th, 9th, 10th. సో 1 to 7th వరకు there are different ways of getting affiliated to CBSE. సో అది ఎక్స్ప్లోర్ చేస్తున్నాము, ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ టుమారో ఐఎమ్ హ్యావింగ్ అ వీడియో కాన్ఫరెన్స్ విత్ సెక్రటరీ సిబిఎస్ఈ. మనకి 9th, 10th అంటే 8th, 9th, 10th పిల్లలు ఇప్పుడు 7th ఇంగ్లీష్ మీడియం, నెక్స్ట్ ఇయర్ 8th వాళ్ళు వస్తారు. సో వీ హ్యావ్ సఫిషియంట్ టైమ్ టు గెట్ ది అక్రిడిషన్. బట్ ఆ ప్రాసెస్ అయితే వీఆర్ ఇనిషియేటింగ్ ద ప్రాసెస్. బట్ అందులో ఈ సిబిఎస్ఈ అక్రిడిషన్ సంబంధించి కూడా వీఆర్ ఎక్స్ప్లోరింగ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. మేబీ ఐ డోంట్ నో మిగతా రాష్ట్రాలు ఇవి ఎక్స్ప్లోర్ చేశారో తెలీదు. బట్ మేము సిబిఎస్ఈకి అఫిలియేట్ అవుతూ తెలుగు భాషను ప్రోత్సహించడానికి, తెలుగు భాషకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి, ఆ ఫోకస్ పోకుండా ఉండడానికి, అదేవిధంగా మన కల్చరు ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్స్లో ఉండేటట్టు సిబిఎస్ఈని మనం లెవరేజ్ చేస్తూ ఆ స్టాండర్డ్స్ని అచీవ్ చేయడానికి మన స్కూల్స్లో విధానాలు తీసుకొస్తూ మన రాష్ట్ర స్థాయికి సంబంధించిన అంశాలని ఎక్కడ డైల్యూట్ చేయకుండా ఏ విధంగా చేయాలనేది రేపు సిబిఎస్ఈతో డిస్కషన్. ఏమన్నారు? యా, అక్రిడిషన్ ప్రాసెస్ 1 year పడుతుంది. సో ఇప్పుడు మనం అప్లై చేసుకుంటే మనకి ఇప్పుడు 22, 23కి మన ఫస్ట్ బ్యాచ్ సిబిఎస్ఈ ఎగ్జామ్ రాసేటట్టు. అంటే వాళ్ళు సిబిఎస్ఈ పద్ధతిలోకి టెక్స్ట్ బుక్స్ అవన్నీ ఆ సిలబస్. ఎస్ అల్టిమేట్లీ 1 to 10th. 22, 23 అంటే ఇంకో 2 ఏళ్ళు ఉంది.
డిఎస్సి చెప్తాం మీకు, అది ఆ నిర్ణయం డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది జిఏడి తోటి చీఫ్ సెక్రటరీ గారితో ఒక రౌండ్ డిస్కషన్స్ 3-4 నెలల క్రితమే జరిగింది. నంబర్స్ అన్నీ అరైవ్ అయ్యాము, ఎంతవరకు డిఎస్సి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయొచ్చు అనే దాని మీద. సో ఫర్దర్గా ప్రక్రియ అనేది మనకి జిఏడి నుంచి క్లియరెన్స్ రావాలి, అలాగే ఫైనాన్స్ క్లియరెన్స్ రావాలి. సో దాని గురించి వెయిట్ చేస్తున్నాము. అది వస్తే దెన్ విల్ గో ఫర్ డిఎస్సి. అవర్ ఎయిమ్ ఇస్ ఎవ్రీ ఇయర్ డిఎస్సి కండక్ట్ చేయాలని. యా మెగా డిఎస్సియా మామూలు డిఎస్సి అనేది యాజ్ ఐవ్ సెడ్ ప్రాసెస్ ఈజ్ ఇనిషియేటెడ్ ఇన్వాల్వింగ్ జిఐడి యాజ్ వెల్ యాజ్ ఫైనాన్స్. సో ఒక నిర్ణయం తీసుకోగానే మేము అనౌన్స్ చేస్తాం. యా ఇన్ఫ్యాక్ట్ దీని మీద కూడా చాలా డిస్కషన్స్ జరిగాయి. టెట్ కూడా డిఎస్సిలో భాగంగా పెట్టాలా, సెపరేట్గా పెట్టాలా, ఇవన్నీ డిస్కస్ చేశాము. సో దీని మీద కూడా త్వరలోనే ఒక అనౌన్స్మెంట్, డేట్స్. బట్ ఈ ఇయర్ తప్పకుండా టెట్ కండక్ట్ చేస్తాం. బట్ ఎగ్జాక్ట్ డేట్, మొడాలిటీస్ ఎలా కండక్ట్ చేస్తాం అనేది మీకు త్వరలో అనౌన్స్ చేస్తాం. థ్యాంక్ యూ.